సామెత ఉంటుందండి, ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు అంతే. అధికారం రావటం కోసం వచ్చిన హామీలు ఇస్తారు. నిజంగా చంద్రబాబు నుంచి ఇన్ని హామీలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఆయన సంక్షేమంలో ఇన్ని రకాల పథకాలు పెడతాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయం. మరి వైసీపీని అంతా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఇన్ని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్ని హామీలు ఇచ్చాడనేది ఆ రోజున పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే అసలు జగన్ పప్పు బెల్లాల సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంచి పెడుతున్నాడు అని కదా వీళ్ళు చేసిన ప్రచారం. ఆ పప్పు బెల్లాల పంచి పెడుతున్నప్పుడు మళ్ళీ అందే పప్పు బెల్లాలక ఇంకెక్కువ బెల్లం పెడతాను, ఇంకెక్కువ పప్పు పెడతానని చెప్పి హామీలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదనే కదా అర్థం. మరి కరెక్ట్ కాదన్నప్పుడు అదే మాట ఎందుకు చెప్పారు? కార్తిక్ గారు చిన్న కరెక్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకి పప్పు బెల్లాల పంచుతున్నాడు అనే దాని మీద డిస్కషన్ కాదు. అప్పులు చేసి ఆదాయం పెంచకుండా అప్పులతో ఆ మాట కూడా వస్తానండి, ఆ మాట కూడా వస్తాను. ఎస్, మీ పాయింట్ కూడా వస్తాను. ఎస్, కరెక్ట్, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎక్కడ మీరు చెప్పిందే మాట అంటే అట్లా అనలిస్ట్ ముందు వెనక అన్ని మాట్లాడతారు. మీరు చెప్పిన మాటలే కదా, కొత్తగా ఏం సృష్టించి మాట్లాడడం లేదు కదా శేషు గారు. ఏం కరెక్షన్ అవసరం లే, అదే అప్పులు, అదే ఆర్థిక స్థితిగతి పడిపోతున్నారండి. ప్రజలు అడుగుతున్నారు సార్, ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ విషయం చాలా క్లియర్ గా చెప్పాలి. అదే క్రమంలో డెవలప్మెంట్ మీద కూడా పెట్టారు రమేష్ గారు, ఒక నిమిషం. అదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా సరే హామీలు ఇచ్చారు కాబట్టి అమలు చేయాల్సిందే, ఆప్షన్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానని చెప్పారు అని మనం రాంగ్ గా కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన బయట కూడా నా దగ్గర ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయేది లేదు. సూపర్ సిక్స్ నుంచి అప్పులు చేశారో చేస్తాం అన్నారు, కాకపోతే ఎప్పుడు అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసాను అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్, ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం, సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా చేస్తాం. ఇగో క్లియర్ గా డేట్స్ ఇచ్చాము, చేస్తాము. కాకపోతే ఆయన చెప్పదలుచుకుని పోయిందంటే ఎన్నికల ముందు ఏదైతే నేను చెప్పానో కూడా ఒక తప్పు ఉంది. ప్లీజ్, సూపర్ 6 లో 3-4 అమలు చేసాం. 3-4 చేయలేదు, కరెక్ట్. ఎందుకంటే మీరు అన్నట్టు ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి చేశారు, అది కూడా సరిగ్గా అమౌంట్ పట్టలేదు, కంప్లైంట్ ఉంది. ఫ్రీ బస్ అన్నారు, ఫస్ట్ చేసేది అదన్నారు, లేదు జరగట్లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, జరగట్లేదు. మహిళలకు అన్నారు, జరగట్లేదు. ఎక్కడ ఏం చేశారు? ఒక గ్యాస్ సిలిండర్ తప్పించి. అది టీడీపీ సమాజం చెప్పుకోవాలి. కానీ బాబు గారు చెప్పిన అయితే నేను చేస్తాను, డేట్స్ కూడా ఇచ్చున్నాను అని ఆయన క్లారిటీ చెప్పారు. అసలు చేయనన్నారు అనేది కాడెత్తేసారు అంటానికి లేదు అంటున్నాను. నేను చెయ్యను, ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నేను చెయ్యను అని లేదు. నేను గతంలో చెప్పిన మాట నిజమైంది, దానికి ఆధారాలు ఇవ్వు అని చెప్పుకోవడానికి, నేను చెప్పిన మాట నిజమని చెప్పడానికి ఆ ప్రెస్ మీట్ ఉపయోగించుకున్నారు ఆయన. దాన్ని రాంగ్ ట్రాక్ పెట్టియొద్దు. కాకపోతే ఏంటంటే మీరన్న పాయింట్ కరెక్ట్, ఎప్పుడు చేశారు, ఎప్పుడు చేస్తున్నారు అన్న పాయింట్ మాత్రం. ఎందుకంటే ఇప్పటికే దగ్గర 9 నెలలు కావస్తుంది. 9 నెలలు కావస్తుంది కాబట్టి కనీసం సంక్షేమ 6 గ్యారంటీలో కనీసం 3 అన్న అమలు చేశారా, చేస్తే ఆ 3 పథకాల పేరేంటి అని చెప్పాలి. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాల్సిందంటే సంక్షేమ పథకాల మీద కూడా చర్చ జరగాలి. మీరు ఢిల్లీని కూడా ఉదాహరణ చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు లెనిన్ ఒక మాట అంటాడండి. లెనిన్ ఏమంటాడంటే, ఆకలేసేటప్పుడు అన్నం పెట్టేవాడిని దాత అంటారు, అన్నం క్రియేట్ చేసుకోగలిగే పరిస్థితి క్రియేట్ చేసేవాడిని కమ్యూనిస్ట్ అంటారు అని చెప్పి లెనిన్ చెప్తాడు. ఆ కమ్యూనిస్ట్ అన్న పదం పక్కన పెట్టేయండి, మన సంబంధం లేదు కాబట్టి. ఇక నాయకుడు అన్న పదాన్ని యాడ్ చేసుకోండి. నాయకుడు లక్షణం ఏంటి? నాయకుడు లక్షణం ప్రజను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టగలగటం, సంపదను క్రియేట్ చేసుకునే పరిస్థితికి ఎవరికి వాళ్ళుగా తయారు చేయటం. అంతేగాని సంక్షేమ పథకాలు అనేది తాత్కాలిక ఊరట. కానీ వాళ్ళ పార్టీలన్నీ కలిసి ప్రజల్ని సంక్షేమ కార్యక్రమానికి బానిసలం చేసి పడేశాయి. నిజానికి మీరు ఇందాక మాట అన్నారు, చక్కని మాట, సంక్షేమ పథకాలని వైసీపీ పీక్స్కి తీసుకెళ్ళిందని. ఆ పీక్స్కి తీసుకెళ్ళిన దాన్ని కూటమి తన హామీ ద్వారా ఇంకా పీక్స్కి తీసుకెళ్ళింది. ఇంకా రెండు తప్పే, ఖచ్చితంగా తప్పే. సంక్షేమ పథకాలకి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ కూడా అదే చేసింది. అధికారం రావటం కోసం, ఓట్లు వేపించుకోవడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం. నిజానికి ప్రజలు సంక్షేమ పథకాల డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మళ్ళీ ఇదే ప్రజల నుంచి వసూలు చేయరా? ఇదే ప్రజల నుంచి కదా వసూలు చేసేది. ఒకటి అప్పులు చేయటం, 2 ప్రజల నెత్తి మీద భారాలు మోపటం. ఈ రెండింటి ద్వారానే కదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచో, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టరు కదా. జగన్ గారి ఇంట్లో నుంచో, బాబు గారి ఇంట్లో నుంచో తీసుకొచ్చి డబ్బులు ప్రజలకే పంచిపెట్టరు కదా. ప్రజల నుంచే లేదా ప్రజలకి అప్పు చేస్తారు. అప్పు కూడా మళ్ళీ ప్రజల నెత్తి మీద పట్టిన రాబోయే కాలంలో. ఖచ్చితంగా నాయకుడు అనేవాడు ఫ్యూచర్ క్రియేట్ చేసేవాడు ఉండాలి, ఫ్యూచరే క్రియేట్ చేయాలి, ఆస్తులు క్రియేట్ చేసి పెట్టాలి,
సంపదను సృష్టించాలి, అవకాశాలు కల్పించాలి. అవకాశాలు కల్పించే వారి నాయకులు అంటారు తప్ప సంక్షేమ పథకాలు తాత్కాలిక ఊరట, వాటి వల్ల ఒరిగేదేమీ ఉండదు, ఆ పూటకి ఆకలి తీరటం తప్ప. ఇప్పుడు కాకపోతే కూటమి ముందు ఉన్నటువంటి బిగ్ ఛాలెంజ్ ఏంటంటే తప్పో ఒప్పో హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇక వేరే మాట లేదు, తప్పుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఆ 6 సూపర్ 6 నెరవేర్చాల్సిందే, దాంట్లో ఇంకొక మాటే లేదు. కాకపోతే దానికి ఏ మార్గాలు ఉన్నాయి వాళ్ళు అన్వేషించుకోవాలి. తప్పుకుంటే ఈసారి మనుగడ ఏంటనేది కూడా ఇంకోటి ప్రశ్నే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు ఎంత అభివృద్ధి చేసినా, అమరావతికి కట్టారా, పోలవరం కట్టారా, రోడ్లు వేశారా, లేదు కంపెనీలు తెచ్చారా, బీపీఎస్ఎల్ తెచ్చారా, టీసీఎస్ తెచ్చారా, హెచ్సిఎల్ తెచ్చారా, ఇవన్నీ పాయింట్ అవుట్ చేయరు. సంక్షేమ పథకాలు అమలు చేశారా లేదా అన్నది మాత్రమే పాయింట్ అవుట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళు కేవలం ఆ బ్రాండ్ నమ్ముకుంటారు. సంక్షేమ పథకాలు అంతే కదండి, ఏ పార్టీ చేసింది వాళ్ళు ఇచ్చారని దానికి ఎక్స్పోజ్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చారని దానికి కూడా చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవ్వని హామీలు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇచ్చి నెరవేర్చిన హామీలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అంతే. కాకపోతే జగన్ కొద్దిగా ఎక్కువ హామీలు సంక్షేమ విషయంలో మేము వెనక్కి తిరగలేదు అంటారు. అది ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ అన్ని కూడా సంక్షేమంలోకి రావు కదా. అంటే పేజీ రియంబర్స్మెంట్ కూడా చివరిలో చాలా పెండింగ్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ మొత్తంగా వాళ్ళు చేసుకున్న బ్రాండ్ అది. మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎలక్షన్ నోటిఫికేషన్ గురించి ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి వేయాల్సిన పీజీ రియంబర్స్మెంట్ గురించి ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు జనవరిలోనే మార్చిలో ఇస్తానని చెప్పాడు జగన్. అదే మార్చి ఎన్నికల ముందు వేయాలని కదా, ఎన్నికల ముందు వేయాలని కదా. కాదండి, ఎన్నికల ముందు వేస్తే ఓట్లు వస్తాయని కదా. కాదండి రమేష్ గారు, ఎన్నికల ముందు వేస్తే ఓట్లు వస్తాయని కదా. ఎన్నికల ముందు వేయకూడదు, ఎలక్షన్ కోడ్ వస్తే ఎన్నికల కమిషన్ వేయనిదన్న విషయం మీకు తెలీదా? తెలుసు. అవునండి, ఇప్పుడు మేము ఆ ఒక్క టర్మే ఆపాం, వీళ్ళు మిగతా 3 టర్మ్లు కూడా ఆపేశారు కదా. 1 సంవత్సరం ఉంది కానీ ఆ తర్వాత 2 టర్ములు కానీ ఇప్పుడు వరకు వేయలేదు కదా. 3,100 కోట్లు పెండింగ్ పెట్టారు కదా. అవును, మీరు ఆ ప్రశ్న వేయండి. మీ గురించి మాట్లాడినప్పుడు ఆ పాయింట్ చేస్తున్నాను. మీరు పీజీ రియంబర్స్మెంట్ కూటమిని అడగండి, అమ్మఒడిని అడగండి. మీ దాకా 1 year మీరు అమ్మకు వందనం కూడా లేట్ అయిందని చెప్పారు. సరే, అవన్నీ మనం కూటమిని అడగాల్సిన. కాకపోతే ఏంటంటే మనం ఒక విషయాన్ని కొంత టైం ఇవ్వాలి. పిక్నిక్ పీరియడ్ వరకు టైం ఇచ్చాం, ఆ పిక్నిక్ పీరియడ్ అయిపోయింది. ఇక నుంచి మనం ప్రశ్నించడం ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే. కూటమి కూడా ఇచ్చిన హామీల విషయంలో ముందుకు వెళ్లాల్సింది, దాంట్లో ఏమి తిరుగులేదు. ఏదైనా సరిదిద్దుకోవడానికి ఒక 6 నెలల సమయం, అందుకే అప్పుడు ఏమి గట్టిగా క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు పీజీ రియంబర్స్మెంట్ కూడా ఈ 2 సార్ల వరకు కొంత ఎగ్జామ్ ఇచ్చినా రాబోయే కాలంలో పీజీ రియంబర్స్మెంట్ ఆపడానికి లేదు. సరే, ఇప్పటి వరకు అంటే పిక్నిక్ టైము, రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి చూసుకోవటం, మంచి గాల్లో పెట్టాలి అనేది ఓకే, మనం అగ్రి అవుదాం. కొంత టైము ఇప్పటి వరకు హామీ నిలబెట్టుకోలేదు అన్న దానికి కూడా అగ్రి అవుదాం. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితి మనకు తెలుసు కాబట్టి మనం అగ్రి అవుదాం. కానీ ఇక నుంచి మాత్రం కూటమి డేట్స్ ప్రకటించి మరి హామీల అమల్లో ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రజలకు హామీలు, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. వైసీపీ మీద వ్యతిరేకత కూటమి అధికారానికి ఎంత ప్లస్ అయిందో సూపర్ 6 కూడా అంతే ప్లస్ అయింది. సూపర్ 6 లేకుండా ఓట్లేమి కుమ్మించలేదు. సూపర్ 6 ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం. ఏం కావాలి? ఉచితాలు, అరే మాకు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తా అంటున్నారు. ఇంట్లో ఉండే 1,100 నెలకి ఇస్తా అంటున్నారు కదా, 2,500 ఇస్తా అంటున్నారు. ఓకే, వస్తుందేమో అని నమ్మే కదా వేశారు. వాళ్ళకి 3,000 అంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేదేమో. అవును, వచ్చేదేమో. కాబట్టి ఖచ్చితంగా సూపర్ 6 ప్రభావం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు రమేష్ గారు చెప్పినట్టు పీజీ రియంబర్స్మెంట్ లేట్ అయిందా, మీరు చెప్పినట్టు అమ్మకు వందనం లేట్ అయిందా, సరే లేట్ అయింది, ఏదో లైట్ అయిపోయింది. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అర్థం చేసుకుందాం. కానీ ఇక నుంచి అయినా డేట్స్ ప్రకటించి ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, ఏ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, పెండింగ్ లో ఉండేటువంటి పీజీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంటి, అమ్మకు వందనం పరిస్థితి ఏంటి, మహిళకి ఇస్తానన్న 5,100 పరిస్థితి ఏంటి, నిరుద్యోగ భృతి పరిస్థితి, 20 లక్షల ఉద్యోగ కల్పన చేసే లోపు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. దాని పరిస్థితి అంతమందికి ఇవ్వాల్సిందే, మరి 1 year పాటు ఇవ్వాల్సిందే. పెన్షన్ ఇస్తున్నారండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు. అంటే సూపర్ 6 లో భాగంగా మాట్లాడుతున్నారండి. సూపర్ 6 లో ఇచ్చినటువంటి అది కూడా అవునా, నెలకు 1,500 పెన్షన్, అది 1,500 రూపాయలు ఇస్తానన్నది 18,000 రూపాయలు, అదే కదండి. కాకపోతే ఇప్పుడు వైసీపీకి కూటమికి కొంత తేడా మాత్రం ఏంటంటే వాళ్ళు అసలు జీరో డెవలప్మెంట్ మీద ఉన్నారు అనేటువంటిది, వీళ్ళు కొంత డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం, కేంద్రంతో సఖ్యత. ఈవెన్ దో మంచి విషయం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంత నిధులు తీసుకొచ్చి దాన్ని మళ్ళా రివర్స్ చేసే మాట్లాడదాం. అది నిధులు ఎంత వరకు ఉపయోగపడతాయి, స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ దగ్గర వెళ్తే అది చర్చ వేరే విధంగా వెళ్తుంది. కాబట్టి ప్రెసెంట్ సూపర్ 6 గురించి మాట్లాడదాం.